సంపాదించినది ఏదైనా, పెద్దలు అంటారు కదా, చిల్లు గవ్వ కూడా వాడు తీసుకెళ్ళలేడని. ఈరోజు ఏది మన వెంట రాదని తెలుసు, కానీ నాది 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 అని తాపత్రయపడుతున్నాం. ఈ లోకంలో దేనిని మనం వద్దు అనుకొని విడిచిపెడతామో పరలోకంలో దేవుడు మనకి స్వాస్థ్యాన్ని ఇస్తాడు. ఆమెను చెప్పండి. ఆ తల్లి ఏడవడం మొదలు పెడితే ఆ రాజుకి అర్థమైంది అసలు తల్లి ఎవరా అని. ఈ రోజున నీవు నేను దేవుని సన్నిధిలో ఏ రోజైనా కన్నీరు గారుస్తున్నామా, పరలోక రాజ్యాన్ని నాకు ఇవ్వయ్యా అని? ఏ రోజైనా కన్నీరు గారుస్తున్నామా, నిత్యత్వంలో నేను నిలబడేటట్లుగా నన్ను పరిశుద్ధపరచయ్యా అని? ఏ రోజైనా కన్నీరు గారుస్తున్నామా, మన రారాజైన యేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట ఏదైనా ఒక బొమ్మ పెడితే దాని ముందు కన్నీరు గారుస్తాం. ఏదైనా మనకి ఏదైనా బాధ కలిగితే అప్పుడు కన్నీరు గారుస్తాం. దానికోసం కార్చే కన్నీరు కాదు. దేవుడి సన్నిధిలో నీవు కన్నీరు కార్చినప్పుడు నీ గుండె లోతుల్లో నుంచి ఆ కన్నీరు రావాలి. నీ హృదయం బద్దలైతే, నీ హృదయంలో నుంచి ఆ వేదన మొదలైతే ఆ కార్చే కన్నీటికి దేవుడు కాటా పెడతాడు. ఆమెను చెప్పండి. నీవు కార్చిన ప్రతి కన్నీరు కవిలలో దాస్తాడు. ఆమెను చెప్పండి. ఆ కన్నీటిని చూచి దేవుడు నిన్ను నిత్యత్వంలోకి నడిపించే మార్గాన్ని దేవుడు తెరుచునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా? ఎంతటి దైవాత్మ పరసంబంధమైన జ్ఞానం కలిగిన ఈ ఆత్మను దేవుడు ఈ సొలొమోనుకి ఇచ్చాడు. ఆమెను చెప్పండి. ఈరోజు అట్టి జ్ఞానం కలిగిన పరసంబంధమైన జ్ఞానం కలిగిన ఆత్మ ఖడ్గంగా మీరు మార్చబడుదురుగాక.